నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు ఆంధ్రాలో బ్రిడ్జ్ గేమ్ గురించి చాలా హాట్ టాపిక్‌గా ఉంది కదా! అసలు బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటి? అది ప్యాకెట్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అసలు ఆ బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటో ఒకసారి చిన్న వీడియోలో షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామంది బ్రిడ్జ్ అనే పేరు విన్నప్పటికీ అది అసలు ఏ ఆటో, ఎలా ఆడతారో, ఎందుకు అంత ప్రాముఖ్యత పొందిందో తెలీదు. ఈరోజు బ్రిడ్జ్ గేమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. బ్రిడ్జ్ అనేది సాధారణ కార్డుల ఆట కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక మైండ్ స్పోర్ట్. చెస్ లాగే ఇందులో కూడా తెలివితేటలు, వ్యూహాలు, జ్ఞాపకశక్తి మరియు భాగస్వామ్య సమన్వయం చాలా ముఖ్యమైనవి. అదృష్టం కంటే ఆలోచనా శక్తికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఈ ఆటలో. ఈ ఆటలో మొత్తం నలుగురు ఆటగాళ్ళు పాల్గొంటారు. ఇద్దరు కలిసి ఒక జట్టుగా ఆడతారనమాట. ప్రత్యర్థి జట్టుని అంటే అపోజిట్ టీమ్‌ని మించి పాయింట్లు సాధించడం ఇక్కడ ఫైనల్. భారతదేశంలో ఈ ఆట అభివృద్ధి కోసం 1952లో బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా బ్రిడ్జ్ పోటీలను నిర్వహించడం, జాతీయ జట్లను ఎంపిక చేయడం మరియు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను తయారు చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తది. అత్యంత ముఖ్యంగా విషయం ఏంటంటే బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా గుర్తింపు పొందిన ఒక జాతీయ క్రీడా సంస్థ. అలాగే ఇది ప్రపంచ బ్రిడ్జ్ సంస్థ అయిన వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్‌తో అనుబంధంగా పనిచేస్తుంది. అంటే ఇది ప్యాకెట్ కాదు. మొత్తం ప్రపంచం అంతా ఆడే ఒక ఆట. మనం దాన్ని ఎలా చేసాం. 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 2018లో బ్రిడ్జ్ అధికార క్రీడగా చోటు సంపాదించింది. అదే పోటీల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. అంటే 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఏదైనా సర్టిఫికేట్స్ వస్తే ఆ సర్టిఫికేట్స్ మనకు చెల్లుతాయి. ఇప్పటికీ చాలామంది బ్రిడ్జ్‌ని ప్యాకెట్‌తో పోలుస్తారు. అది తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడేది. కాబట్టి ఎవరు అలా మాట్లాడతారో తెలివి తక్కువోలే. కానీ నిజానికి ఇదొక మేధో క్రీడ. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ ఆటను పోటీ స్థాయిలో ఆడుతారు. ఏకాగ్రత, విశ్లేషణ శక్తి, జ్ఞాపకశక్తి అంటే ఇట్స్ ఎ కంప్లీట్ మైండ్ గేమ్, కాన్సంట్రేషన్ ఇవన్నీ పెంచుకోవడానికి ఇది వాడతారనమాట. అందుకే బ్రిడ్జ్‌ని కేవలం కార్డుల ఆటగా కాకుండా మెదడుకు వ్యాయామం చేసే ఒక మైండ్ స్పోర్ట్‌గా ప్రపంచం గుర్తింపు పొందింది. జనరల్‌గా మైండ్ స్పోర్ట్ అంటే చెస్ అనుకుంటాం. చెస్‌తో పాటు ఈ బ్రిడ్జ్ కూడా ఒక మైండ్ గేమ్ లాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన సమాచారాల వీడియో కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.